మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే శ్రీరాముని యొక్క జన్మదినం, సీతారాముల కళ్యాణం అని ప్రతి ఏడాది మనం జరుపుకుంటూ ఉంటాము. అసలు శ్రీరామనవమి యొక్క విశేషాలు ఏంటి, దీని ఆంతర్యం ఏంటి అన్నది తెలుగు పండితులు అలాగే సహస్రాది ధార్మిక ప్రవచనాచార్యులు అయిన దివి శ్రీరామమూర్తులు గారిని అడిగి తెలుసుకుందాం రండి. ఆగమ శాస్త్ర ప్రకారం దేవతలు పుట్టిన రోజుని కళ్యాణం కూడా జరుపుతారు. అట్లా జరిపే కళ్యాణాన్ని శాంతి కళ్యాణము అంటారు. పరమాత్మ యొక్క స్వరూపంగా శ్రీరాముణ్ణి వేదాలని చెబుతున్నాయి. కాబట్టి నవమి రోజున ఆయన పుట్టడం ఒక విశేషం అయితే, రావణాసురుని జయించి సీతమ్మని తీసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా నవమి. అందువలన ఈ నవమికి అంత ప్రాధాన్యత వచ్చింది. పోతే దేవుడికి కళ్యాణం చేయడం చెప్పాను కదా, శాంతి కళ్యాణం అంటారని. దేవుడు ఒంటరివాడి కాదు, శక్తి స్వరూపిణి. ఆయన తోడు ఉంటేనే ఆయన దైవశక్తి పనిచేస్తుంది. ఇక్కడ రాముడు పరమాత్మ స్వరూపం. రామ అనే శబ్దానికి పరబ్రహ్మం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి పరమాత్మ స్వరూపం రాముడైతే శక్తి స్వరూపిణి సీత. కాబట్టి ఆ సీతారాముల కళ్యాణం దేశ సౌభాగ్యం కొరకు, మరి సుభిక్షంగా ఉండడం కోసం, ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం, ఆనంద సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఈ శాంతి కళ్యాణంగా ఈ సీతారామ కళ్యాణం కూడా ఈ శ్రీరామనవమి రోజుని, అంటే రాముడి పుట్టినరోజుని ఈ కళ్యాణం కూడా జరుపుతారు. అది దానిలో ఉన్న విశేషం. అష్టమి నాడు నవమి నాడు పుడితే కష్టాలు కలుగుతాయి అనేది మూఢ విశ్వాసం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు, ఆ భాగవతం చదివితే నానా కష్టాలు పడ్డట్టుగా ఉంటుంది. శ్రీరాముడు నవమి నాడు పుట్టాడు, ఆయన సీతను పోగొట్టుకుని నానా కష్టాలు పడ్డట్టుగా ఉంది. మరి వాడిద్దరికీ అట్లా జరిగినప్పుడు మామూలు మానవులకి మనకి జరగదని మీ సందేహం. ఇక్కడ అష్టమి నాడు నవమి నాడు పుట్టినటువంటి వాళ్ళిద్దరూ చిన్నప్పుడు కష్టాలు పడ్డమాట వాస్తవమే, కానీ వాడు క్రమక్రమంగా ఎదిగి మరి చివరికి మహోన్నత మహాపురుషులు అయ్యారు. మరి శ్రీరాముడు ధర్మస్వరూపుడుగా ఆయన ఏలినటువంటి రామరాజ్యం ఇప్పుడు కూడా కావాలని చెప్పి రామరాజ్యంగా ఆ రామరాజ్యాన్ని కోరుకుంటున్నాం. ఆయన ధర్మస్వరూపుడు. ఏ వయసులో ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలో, మనిషి ఎలా నడవడిగా ఉండాలో చేసి చూపించినటువంటి వ్యక్తి శ్రీరాముడు. అందువలన రాముడు లాంటి దేవుడు లేడు అని చెప్పి ఈనాటికి కూడా మనం ఆ రాముని స్మరించుకుంటున్నాం. ఇక కృష్ణుడి సంగతి చూస్తే ఆయన క్రమక్రమంగా ఎదిగి కృష్ణం వందే జగద్గురుం అనే స్థాయికి పెరిగి గీతాచార్యుడిగా మరి లోక ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి. ప్రపంచ చరిత్రలో ఏ గ్రంథంలోనూ శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పాత్ర మీకు కనపడదు. కాబట్టి అష్టమి నవమి నాడు పుట్టిన వాళ్ళ కష్టాలను ఎదుర్కొని ఎట్లయితే మహానుభావులు మహాత్ములు దైవ స్వరూపులు అయ్యారో, ఒకవేళ ఆ అనుమానం మీకు గనక ఉంటే బాధపడాల్సిన పని లేదు. క్రమంగా ఎదిగి మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయము సంతోషమయం చేసుకుంటానికి ఆ రాముణ్ణి కృష్ణుడిని ఆధారంగా చేసుకుని వారి ద్వారా స్ఫూర్తిని పొంది మీరు సుఖ సంతోషాలు పొందాలని సందేశమే దాంట్లో ఉంది తప్పితే కష్టాలు పడతారని ఎక్కడా లేదు. నామంలోనే ఒక మహత్తరమైనటువంటి విషయం ఉంది. 2 మహామంత్రాలు ఉన్నాయి మనకు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ. ఈ 2 మంత్రాలని ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా చదవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి ఆ మంత్రాలలో 2 బీజాక్షరాలు ఉన్నాయి. ఓం నమో నారాయణాయలో రా అనే శబ్దం ఉంది. అది తీసేస్తే ఓం నాయనాయ అంటే అర్థమే లేదు. అట్లాగే నమశివాయలో మా అనే అక్షరం ఉంది. అది తీసేస్తే నశివాయ శుభము కాదు అని అర్థం. కాబట్టి ప్రధానం బీజాక్షరాలు రామ రా ఈ మా కలిపితే రామ అయింది. కాబట్టి రామ రామ అని చెప్పి మనం అనగలిగి అంటే ఆలోచించే మనస్సు, ఈ మూడింటిని నడిపేది ఎవరు? మన శరీరంలోవే. మన శరీరం కదులుతుంది, మన నోరు పలుకుతుంది, మన మనస్సు ఆలోచిస్తుంది. ఈ మూడింటిని నడిపేది ఎవరు? నీలో జీవాత్మ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అంశ.
కాబట్టి నీవు ఈ మూడింటితో అంటే కదిలే శరీరంతో, పలికే నోటితో, ఆలోచించే మనస్సుతో నువ్వు ఈ జీవాత్మని ఆ పరమాత్మకి దరికి చేర్చాలి. అందువలన ఆత్మారాముడు ఆయనైతే ఆత్మజ్యోతి ఎవరయ్యా అంటే సీత. కాబట్టి ఇక్కడ ఇది ఈ ఈ మాట ఎవరు అన్నది కాదు, సాక్షాత్తు వేదాల్లో చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రతి మనిషిలోని 3 గుణాలు ఉంటాయి. తమో గుణము పనికిరాంది, రజోగుణము మధ్యమ రకం, సత్వగుణము ఉత్తమమైనది. ఈ రామాయణంలో తమో గుణానికి ప్రతీక కుంభకర్ణుడు, రజోగుణానికి ప్రతీక రావణుడు, సత్వగుణానికి ప్రతీక విభీషణుడు. మనం ఏం చేయాలి? ఈ 3 గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి, ఎక్కువ తక్కువగా. ఏది ఎక్కువగా ఉంటే మీలో తమో గుణం ఎక్కువగా ఉంటే వాడు తమో గుణ మనిషి అంటాం, రజోగుణం ఎక్కువగా ఉంటే రజోగుణ మనిషి అంటాం, సత్వగుణం ఎక్కువగా ఉంటే సత్వగుణ మనిషి. సత్వగుణంలో రజోగుణం తమోగుణం లేవని కాదు, తక్కువగా ఉన్నాయి, కాస్త సత్వగుణం ఎక్కువగా ఉన్నది. మనలో ఉండే తమో గుణాన్ని నాశనం చేసి తమో గుణాన్ని సర్వనాశనం చేసి రజోగుణాన్ని నాశనం చేసి సత్వగుణానికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు కుంభకర్ణుడిని చంపాడు, రావణాసురుడిని చంపాడు. మరి అప్పుడు వచ్చే పట్టాభిషేకం సత్వగుణం విభీషణుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు, తాను వచ్చే పట్టాభిషేకం చేసుకున్నాడు. కాబట్టి రామాయణం ద్వారా నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే తమో గుణాన్ని నాశనం చేయి, రజోగుణాన్ని తగలబెట్టేసేయి, మరి సత్వగుణానికి పట్టాభిషేకం చేయి. ఇది శ్రీరాముడి పట్టాభిషేకంలో ఉన్నటువంటి ఆంతర్యం. పోతే కట్టే కొట్టే తెచ్చే అంటూ ఉంటుంది. సేతువు కట్టే, రావణాసురుని కొట్టే, సీతని తెచ్చే అని. ఇది మామూలుగా జనం వాడుకునే భాష అయినా, సామాన్యుడు కూడా సమాషాగా చెప్పుకునే విషయమైనా దీనిలో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం ఉంది. నీలో ఉండే షడ్వికారాలన్నీ కొట్టు, షడ్వికారాలకి ఆనకట్టవి. అక్కడ సేతువు కట్టాడుగా, లంకకి సేతువు కట్టాడుగా. ఇక్కడ ఏం చేయాలి? నీలో షడ్వికారాలు ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని. ఈ షడ్వికారాలకి ఆనకట్ట కట్టు. తర్వాత ఆనకట్ట కట్టినా కొద్దిగా గొప్ప నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి వాటిని కొట్టే, వాటిని అడ్డం కొట్టేసేయి, వాటిని నాశనం చేయి. తెచ్చే, అక్కడ సీతను తీసుకొచ్చాడు, ఇక్కడ నీవు సత్వగుణాన్ని తీసుకురా. ఆ ఈ దేవాత్మనే పరమాత్మ సన్నిధికి చేరడానికి ప్రయత్నం చేయి. ఇది కట్టే కొట్టే తెచ్చిలో తమాషాగా చెప్పినా దానిలో ఉన్నటువంటి షడ్వికారాలకి అడ్డగట్టు వేయి. మరి నీలో ఉండే చెడు భావాలను తొలగించుకో. నీ ప్రకాశవంతమైనటువంటి నీలో ఉండే పరమాత్మ అంశకి దరి చేరడానికి ప్రయత్నం చేయి. కాబట్టి మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి? పుట్టడం, పెరగడం, చావటమేనా? ఇవే అయితే అందువల్ల తీసుకెళ్ళవయ్యా. ఎవరి చేత చేయించుకోకుండా తీసుకెళ్ళు. నేను సిద్ధంగానే ఉన్నా, ఎవరి చేత చేయించుకోకుండా తీసుకెళ్ళు. రెండోది, ఇంతకంటే ఉత్తమమైన జన్మ లేదంటున్నారు కదా, కాబట్టి నాకు ఇంతటితో ఈ జన్మ పూర్తి చేయి అని ఈ 2 వరాలు మాత్రమే భగవంతుడిని అడగాలి తప్పితే మేడలు మిద్దెలు ఇవేమి కాదు. అవి కోరినా నీకు ఎంత ప్రాప్తమో అంతవరకే నీకు వస్తాయి తప్పితే నీవు ఎక్కువగా ఏమి రావు. కాబట్టి ఉత్తమమైనటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. ఆ చేసుకుంటానికి మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతుడి యొక్క సహకారం కూడా కోరాలి. నారాయణ నీలీలా నవరస భరితం నరజన్మయే సృష్టిలోన పరమ పవిత్రం. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలముగా నరజన్మయ వచ్చెను చిట్ట చివరగా. ముందుగడుగు వేస్తే దైవ సన్నిధి, వెనక అడుగు వేస్తే అధోగతి. తెలుసుకుంటే సృష్టి లీల ఇంతే మరి, తెలియకుంటే పామరుడే సరాసరి. ఎవరయ్యా పండితుడు అంటే ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నవాడు ఎవడు? వాడు పండితుడు. అంతే, పుస్తకాలు చదివేటువంటి డిగ్రీలు సంపాదించడం కాదు ఇక్కడ పాండిత్యానికి. సృష్టి రహస్యం ఏ భగవంతుడి నుంచి మనం వచ్చామో ఆ భగవంతుడిని చేరడానికి చివరి మిట్టి మీద ఉన్నాం. ఆ అడుగు కూడా వేసేస్తే భగవంతుడు లీనమైపోతాం. నువ్వు అమాయకంగా నేరాలు, తప్పులు, పాపాలు చేస్తూ వెనక్కి అడుగు వేస్తే కింద మిట్టి మీద ఉంటావు, కింద కూర్చి పడతావు. మళ్ళా మానవ జన్మ వస్తుందో రాదు, వచ్చినా ఎన్ని సంవత్సరాలు వస్తుందో. కాబట్టి
ఈ రహస్యాన్ని తెలుసుకున్నవాడు ఈ జన్మని సార్థకం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. మన ప్రయత్నం, మనం 95 వంతుల ప్రయత్నం మనం చేయాలి. భగవంతుడి యొక్క సహాయాన్ని 5 వంతులు కోరాలి. ఈ జన్మ ఇంతటితో సార్థం కావాలండి. కాబట్టి ఇది ఆ ఆత్మారాముడు అంటానికి, ఆ ఆత్మ శక్తి స్వరూపమైనటువంటి సీతాదేవి ఆత్మజ్యోతి, ఈయన పరమాత్మ అయితే ఆవిడ జీవాత్మ. వీళ్ళిద్దరిని కలిపినటువంటి ఆంజనేయుడు మనస్సేగా. ఈ జీవాత్మని ఆ పరమాత్మని కలిపేది ఏమిటా అంటే మనస్సే. ఆ మనస్సుకి ప్రతిరూపం ఆంజనేయుడు. జీవాత్మని పరమాత్మని కలిపినటువంటి ఈ మనస్సు ఉన్నది. ఆ మనస్సు నీకు ఇచ్చాడు ఆయన వరంగా. ఆత్మస్వరూపమైనటువంటి జీవాత్మ రూపంలో ఉన్నటువంటి మనం బొడ్డు దగ్గరట 100 నాడులు ఉంటాయట. ఈ 100 మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయట. ఈ 72,000 నాడుగులకి బొడ్డు దగ్గర ఉన్నటువంటి నాడుకి కనెక్షన్ ఉంటుందట. ఇది ఉంటుందట. ఈ బొడ్డు దగ్గర ఉంటుంది జీవాత్మ. ఆ జీవాత్మ ఎక్కడ చూస్తూ పైకి చూస్తూ ఉంటుంది. హృదయంలో ఉంటాడు పరమాత్మ. కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మకే చూస్తూ ఉంటుంది. ఈ జీవాత్మ పరమాత్మను చేరాలంటే నీలో ఉండే చెడు గుణాలని, తమో గుణమంతా నశించాలి, రజో గుణాన్ని అరిగట్టాలి, సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి, భగవంతుడిని ప్రార్థించాలి. అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మకు చేరుతుంది. ఈ జన్మ సార్థకం అవుతుంది. ఇంతటితో ఈ జన్మ పూర్తవుతుంది. అది ఒక్క మానవుడికే ఉంది. ఇప్పటికైనా ఈ మానవులందరూ ఈ కాలాన్ని వ్యర్థం చేయకుండా, వచ్చినటువంటి జన్మని వృధా చేయకుండా, తమ ధర్మాలని బాధ్యతలను చక్కగా నిర్వహించి భగవంతుడిని ప్రార్థించి ఈ జన్మని సార్థకం చేసుకోవడం మంచిది అని రామాయణం ద్వారా మనకు తెలిసే మహత్తరమైన సందేశం అది. రాముడి యొక్క విశేషాలు కూడా చెప్పారు కదా. ఆయన దగ్గర 16 గుణాలు ఉన్నాయట. ఆ 16 గుణాలు మనం అలవర్చుకోగలిగితే నిజంగా రాముడిని సేవించినట్టే. అంతే తప్పితే గొంతెము కోరికలతో రామభజన చేస్తూ అక్కడ కూర్చొని ఏ ప్రసాదాలు పెడతారని కాదు. ఆయన దగ్గర 16 గుణాలని నారదుడు అడుగుతాడు. వాల్మీకిని రామాయణం రాయమంటే ఎటువంటి వాడు ఒక మహత్తర గుణాలు కలిగినటువంటి వ్యక్తిని చెప్పు, అప్పుడు నేను రాస్తాను అంటాడు వాల్మీకి. 16 గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పి రాముడి యొక్క 16 గుణాలు కలిగినటువంటి వ్యక్తి, ఆయన పేరు శ్రీరాముడు అంటాడు. అందువలన ఈ 16 గుణాలు ఏమిటయా అంటే 16 కళలు. చంద్రుడికి ఎన్ని కళలు? 16 కళలు. ఆ 16 కళలు 16 గుణాలుగా ఆయన ఆవరించి ఉన్నాయి. కాబట్టి శ్రీరాముడిని ఏమంటున్నాం? శ్రీరామచంద్రుడు అంటూ. కాబట్టి ఇక్కడ ఆయన మిట్ట మధ్యాహ్నం నవమి రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. సూర్యవంశంలో పుట్టాడు. అందుకని సూర్యవంశానికి మంచి ఖ్యాతి వచ్చింది, పేరు వచ్చింది. అందరూ సూర్యుడిని ప్రార్థిస్తుంటే చంద్రుడి ముఖం ముడుచుకున్నట్ట. అది చూసి ఆయన ఏం పర్వాలేదు, మనశ్శాంతి కలగాలంటే చంద్రుడు మనఃకారకుడు, మనశ్శాంతి కారకుడు. అది కలగాలంటే నీ యొక్క వైభవం ఉండాలి. కాబట్టి ఇక్కడి నుంచి నా పేరు శ్రీరామచంద్రుడిగా పిలుస్తాను, నా పక్కన చంద్రుడిని నీ పేరు కలుపుకొని పిలువబడుతుంది అని శ్రీరామచంద్రుడు అంటారు. కాబట్టి మనిషిగా బతకాలి అంటే ఎలా ఉండాలో శ్రీరాముడిని చూసి తెలుసుకోవాలి. అందుకని నేను ఆ చిన్నప్పుడు వీళ్ళకి పాఠాలు చెప్పేటప్పుడు నేటి బాలలము రేపు పౌరులము బుద్ధిమంతులము శక్తిమంతులము రాముని గుణములే నేర్చుతాం కృష్ణుని యుక్తులే చూపుతాం. రాముడి యొక్క గుణాలు ఉండాలి. ఆ రాముడి యొక్క గుణాలతో సరిపోదు, యుక్తికి పయుక్తులు కూడా కావాలి. మనిషి ఎలా ఉండాలో రాముడు చెప్పాడు. మనిషి సమాజంలో పైకి ఎలా రావాలో కృష్ణుడు చెప్పాడు. అందువలన కాలం మారుతూ ఉంటుంది. ఆ యుక్తి ప్రయుక్తులు ప్రయోగిస్తేనే వాడు ఆ వృద్ధిలోకి రాగలుగుతాడు. కాబట్టి ఆ యుక్తులన్నీ రాముడి యొక్క గుణాలు నేర్చుకోవాలి, కృష్ణుడి యొక్క యుక్తులు నేర్చుకోవాలి. రాముని గుణములే నేర్చుతాం కృష్ణుని యుక్తులే చూపుతాం ఏసుగా ఎదురు లేక సాగుతాం అని చెప్పారు. యేసు ప్రేమతత్వాన్ని చెప్పాడు. ప్రపంచమంతా దేని మీద ఆధారపడిందో ప్రేమతత్వాన్ని. నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటున్నావో సకల జీవులను అలాగే ప్రేమించు అని చెప్పినటువంటి మహానుభావుడు. ఆ ప్రేమ కోసమే తన ప్రాణాలు చెరువు మీద త్యాగం చేసినటువంటి వ్యక్తి. అటువంటి ఈశ్వరుడు అంటే కాలస్వరూపుడు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని గురించి చెప్పే ఏకైక పండుగ ఉగాది. అటువంటి శివశబ్దానికి కూడా అర్థం కాలం అని అర్థం. కాబట్టి కాలానికి ఎదురు ఇదాలి, కష్ట నష్టాలకి ఎదురు ఇదాలి అనే ఈశ్వరుడి ద్వారా ఈసుగా ఎదురు లేక సాగుతాం నేటి బాలనం అని వీళ్ళకి పాటలు చెప్పి అవి రాయించినటువంటిది.
కాబట్టి రాముడి యొక్క గుణాలు మనకు అవసరం. ఆ రాముడు మనిషిగా బతకాలి అంటే రాముడి యొక్క గుణాలు కావాలి. అందువల్లనే కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ ఆ రాముడిని మర్చిపోలేకపోతున్నాము. ఇంకా మనం ఏం కోరుతున్నామంటే రామరాజ్యం కావాలి. ఆ రాముడి రాజ్యంలో కష్టాలు సుఖాలు లేవు. పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాడు చచ్చిపోవడమే లేదు. మరి నెలకి 3 వానలు చక్కగా కురిసేవి, అన్ని పంటలు చక్కగా పండేవి, ఎవరు అన్యాయంగా ప్రవర్తించేవాడు కాదు. ఎవరో ఒక్కడు ఒక్క మాట అన్నాడని తన భార్యని వదిలిపెట్టాడు ఆయన. అది నిజమో అబద్ధమో అది తర్వాత సంగతి. వాడు ఎందుకు అన్నాడు ఆయన విచారణ చేయాల. ఇవాళ వీడు అన్నాడు, రేపు 10 మంది అంటారు, ఆ తర్వాత 100 మంది అంటారు. ఎందుకు అనిపించుకోవాలి? ధర్మం అనేది తనైనా పరైనా ఒకటే అని చెప్పి కడుపుతో ఉన్నటువంటి తన భార్య సీతనే అడవిలోకి పంపించినటువంటి ధర్మపురుషుడు. కాబట్టి మనిషిగా ఎలా బతకాలి? ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. ఆ ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. ఆయన్ని ఆరాధించడం అంటే నువ్వు ధర్మాన్ని కాపాడటము, నీ బాధ్యతలను నిర్వర్తించడము, నీ విధులను నువ్వు ఆ హక్కు నువ్వు నిర్వహించడము అనేది. అది రాముడి యొక్క ఆరాధనలో మనిషి తెలుసుకోదగింది. అది తెలియకుండా గుంతిమ కోరికలతో భగవంతుడిని ఆరాధిస్తే నీ కోరికలు నెరవేరటం అసాధ్యము, అసంభవము. అది అవివేకం కూడా ఒక పక్కన. అది అందువలన రాముడిలో రామాయణంలో ఉన్న విశేషాలు అవండి. పోతే రామ అనే పదంలో 3 బీజాక్షరాలు ఉన్నాయి. రా అంటే అగ్ని బీజం, అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. ఆ అంటే సూర్య బీజం, మరి అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మా అంటే చంద్రబీజం, శాంతి ఆనందాన్ని కలిగిస్తుంది. రామ అని నువ్వు అనగలిగితే శుద్ధి, జ్ఞానం, శాంతి, ఆనందము కలుగుతాయి. అందువలన రామనామం భక్తిదం శ్రీరామనామం, రామనామం ముక్తిదం శ్రీరామనామం అని ఆ రామనామాన్ని జపించడం చేత నీ అంతరంగానికి శుద్ధి, నీకు జ్ఞానం, నీకు శాంతి, ఆనందము కలుగుతాయి. అంతకంటే ఏం కావాలండి? కాబట్టి రామ శబ్దంలో ఉన్న విశేషాలు, రామాయణంలో ఉన్న విశేషాలు, మరి మనిషిగా ఎలా బతకాలి అనేది ఆయన స్వయంగా ఆచరించి మనకు చూపించినటువంటి సందర్భాలు. కాబట్టి అది అందువలన రామాయణం ఇన్ని వేల సంవత్సరాలైనా ఇట్లాగే నిలబడి ఉంటుంది. మానవ జాతి ఉన్నంతకాలం రాముడు చరిత్ర వింటూనే ఉంటారు. రాముడి చరిత్రని ఆచరించాల్సిన అవసరం కూడా మనకు. రామ కథ, శ్రీరామ కథ, సీతారాముల పుణ్య కథ, మన జీవన తారక మంత్ర సుధ. రామ కథ, రామ అంటే అర్థములెన్నో, కామం పోవుట ప్రధానము. రామ అంటే అర్థాలు అరగంట సేపు చెప్పచ్చు, కానీ ప్రధానం ఏంటంటే కామం పోవటం, తనకి శక్తికి మించినటువంటి కోరికలు లేకుండా ఉండడం అనేది ఆయనలో ఉన్న గొప్ప లక్షణం. కామం పోవుట ప్రధానము. ఈ మాట మనం చెప్పుకోవడం కాదండి. రామాయణంలో వాల్మీకియే స్వయంగా ప్రతినాయకుడైనటువంటి రావణాసురుడి చేత పలికించాడు. రావణాసురుడు సీతాదేవిని వశపరుచుకోవడానికి రకరకాల వేషాలు వేస్తూ ఉంటాడు. ఆవిడ ఎట్టయినా సరే లొంగ తీసుకుందామని. మండోదరికి తెలుసు ఆయన భార్యకి వీడికి చేసే పనులన్నీ. ఆవిడ అంటుంది ఒక రోజున నవ్వుతూ, ఏమంటే ఆవిడికి రాముడు అంటే ఇష్టం, మీరు ఈ రకరకాల వేషాలు వేసే బదులు ఆ రాముడి వేషం వేస్తే ఆవిడ లొంగిపోతుంది కదా, ఆవిడ రాముడు అంటే ఇష్టం కదా ఆవిడికి, ఆ రాముడి వేషం వేయచ్చు కదా, ఎందుకు ఈ వేషాలన్నీ అంటుంది. ఓసే పిచ్చిదారా, ఆ మాత్రం నాకు తెలియదా? రాముడు వేషం వేస్తే కామం ఉండటానికి వీలు లేదు. నాకు ఆ కోరికలు చేరాలయ్య. ఆ కోరికలు ఇవి మామూలు కోరికలు కాదు, మన అనాలోచితమైన కోరికలు, అసభ్యకరమైన కోరికలు. ఈ కోరికలు రాముడి దగ్గర లేవు. ఆయనకి ఎంతవరకు సరైన కోరికలు ఉంటాయో ఆ కోరికలకే మించినటువంటి వ్యక్తి. అటువంటి వేషం వేస్తే ఆ అసభ్యమైనటువంటి కోరికలు ఉండటానికి వీల్లేదే. అందువలన వీలేకపోతున్నా కానీ నీకు మాత్రం ఆ తెలివితేటలు నా దగ్గర లేకనా అన్నాడు. రాముడి యొక్క గొప్పతనం ప్రజానాయకుడైనటువంటి రావణాసురుడి చేత ఒక్క మాటలో చెప్పించాడు. ఇప్పుడు చెప్పండి, రాముడు ఎటువంటి వాడు, ఎంతటి వాడు, మరి ఆలోచించాలి కదా. రామ అంటే అర్థములెన్నో, కామం పోవుట ప్రధానం. రామాయణమే మనకాదర్శం, సీతారాములే మనకారాజ్యం. పురుషుడు ఎలా ఉండాలి అంటే రాముడిలాగా ఉండాలి. సీత ఎలా ఉండాలంటే స్త్రీలాగా ఉండాలి.
శ్రీ అలా ఉండాలంటే సీత అలాగా ఉండాలి. కాబట్టి ఏదో కాలానుగుణ్యంగా వాళ్ళిద్దరు విడిపోయినా ఈ మనస్సు అనేది వాళ్ళిద్దరిని కలపాలి. ఆ మనస్సుకు ప్రతిరూపమే ఆంజనేయుడు. ఆయన కలిపాడు. క్షణము క్షణము ప్రతి ప్రాణి స్పందనయే శ్రీరామ కథ. ఆయన మనం తల్లితో మాట్లాడినట్టుగా భార్యతో మాట్లాడతావా? భార్యతో మాట్లాడినట్టుగా కూతురుతో మాట్లాడతావా? కూతురుతో మాట్లాడినట్టుగా చెల్లెలతో మాట్లాడతావా? చెల్లెలతో మాట్లాడినట్టుగా నీ దగ్గర పనిచేసే ఆ సేవకురాలతో మాట్లాడతావా? వాళ్ళతో మాట్లాడిన నీ పై అధికారముగా స్త్రీ ఉంటే ఆ స్త్రీతో మాట్లాడతావా? లేదే. ఎక్కడికక్కడ ఎవరైతే నీ ఎదురుగా ఉన్నారో వాళ్ళ స్థాయిని బట్టి నీ ముఖంలో హావభావాలు మారాలి, నీ మాటలో తేడా రావాలి. ఎవరికి గౌరవాలు వాళ్ళకి ఇస్తే ఎవరితో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. క్షణము క్షణము ప్రతి ప్రాణి స్పందనయే శ్రీరామ కథ. తల్లితో మాట్లాడిన తీరు వేరు, ఆయన భార్యతో మాట్లాడిన తీరు వేరు. కాబట్టి ఎవరు అట్లా మాట్లాడకపోతే నువ్వు జబ్బులు తినాల్సి వస్తుంది. కాబట్టి ఎవరితో ఎట్లా ఎంత గౌరవంగా ఎట్లా మాట్లాడాలో అది చేసి చూపించినటువంటి వ్యక్తి శ్రీరాముడు. క్షణము క్షణము ప్రతి ప్రాణి స్పందనయే శ్రీరామ కథ. మనసు పోకడా మనిషి నిలుగడా తెలుపుడయే దాని సారముగా. మనసు పోతుంది, దాన్ని నిలకడ చేయాలి. ఆగు, ఇది కాదు నీ పద్ధతి, సరిగ్గా ఇట్లా మాట్లాడాలి, ఇట్లా ప్రవర్తించాలి అని ఎప్పటికప్పుడు అడ్డం పెట్టుకుంటూ మనసు పోకడా మనిషి నిలుకడా తెలుపుడయే రామ కథ. కాబట్టి రామాయణంలో ఈ విషయాలు మీకు ఎన్నో గ్రంథాలు చదివితే సారాంశంగా తెలుస్తుంది తప్పితే ఏ ఒక్క గ్రంథంలోనూ ఈ విషయాలు ఉండవు. నేను నా ఇంట్లో 3000 పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ తిరగయటం చేయడం చేత నేను ఈ విషయాలన్నీ అనర్గళగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి రామ కథలు చాలా విశేషాలు ఉన్నాయి. ఏదో మీకు కొంతవరకు మాత్రమే సంక్షిప్తంగా సంగ్రహంగానే చెప్పగలిగాను. రామ అను పదానికి అర్థము, అలాగే రామాయణం నుంచి రాముడి నుంచి మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన గుణగణాలను, శ్రీరాముని యొక్క విశేషాలను, అలాగే శ్రీరామనవమి యొక్క విశేషతను మనకెంతో చక్కగా వివరించిన గురుగారికి సుమన్ టీవీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.